టీమిండియా యువ పేసర్ ఆకాశ్‌దీప్‌ను మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ మందలించాడు. మైదానంలో ఎక్స్ట్రాలు చేయొద్దని, అందరూ బెన్ డకెట్‌లా ఉండరని హెచ్చరించాడు. ఇంగ్లాండ్‌తో ఓవెల్ వేదికగా జరుగుతున్న 5వ టెస్టులో ఆకాశ్‌దీప్ హద్దులు దాటి ప్రవర్తించాడు. బెన్ డకెట్‌ను అవుట్ చేసిన తర్వాత ఆకాశ్‌దీప్ అతని భుజాలపై చేతులు వేసి ఏదో చెబుతూ సెండాఫ్ ఇచ్చాడు. ఆకాశ్‌దీప్ చర్యకు ఏమాత్రం సహనం కోల్పోని బెన్ డకెట్ మౌనంగానే మైదానం వీడాడు. సహజంగా బ్యాటర్ అవుట్ అయిన తర్వాత చాలా చికాకులో ఉంటాడు. ఇలాంటి సందర్భాల్లో బౌలర్ మందలించినా బ్యాటర్కు కోపం వస్తుంది. అలాంటిది ఆకాశ్‌దీప్ ఎగతాళి చేస్తూ బెన్ డకెట్‌పై చేతులు వేసి మరీ సెండాఫ్ ఇచ్చాడు. వెనకాలే వచ్చిన కేఎల్ రాహుల్ బెన్ డకెట్‌పై నుంచి ఆకాశ్‌దీప్ చేతులు తీసేశాడు. ప్రస్తుతం ఈ ఘటన సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న దినేష్ కార్తీక్ ఆకాశ్‌దీప్ తీరును తప్పుపట్టాడు. ఇలాంటి ఎక్స్ట్రాలే వద్దని హితవు పలికాడు. మరోవైపు సహనంగా ఉన్న బెన్ డకెట్‌ను మెచ్చుకున్నాడు. ఒక బ్యాటర్ అవుటైన తర్వాత ఇలా సెండాఫ్ ఇవ్వడం సరికాదు. బెన్ డకెట్ ప్రవర్తించిన తీరు మాత్రం అద్భుతం. అందరూ బ్యాటర్లు ఇలా సహనంతో ఉండరు అని దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ అథర్డ్ కూడా ఆకాశ్‌దీప్‌ను తప్పుపట్టాడు.